హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరులో మేమున్న ఏరియాలో ఛట్ పూజ సమితి ఏర్పాటు చేశారు. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ ఛట్ పూజ ఎలా చేస్తారు అనేది అయితే చూడలేదు. సో పక్కనే కదా, ఒక్కసారి వెళ్ళి చూసేసొద్దాము అని ఇక్కడికి వచ్చాము. మేము ఈవినింగ్ 6 o'clockకి అలా వచ్చాము. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. అలాగే ఇంకొక పక్కన ఫుల్ క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇక్కడ బయట నుంచి చూస్తే ఫుల్ పెద్ద పెద్ద అరటి గెలలు, ఇంకా ఏదో ఫుల్ బాస్కెట్స్ నిండా లోపలికి తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి ఇది సౌత్ ఇండియన్ ఫెస్టివల్ అయితే కాదు. లోపలికి వెళ్తున్నాం కదా, వెళ్ళి చూద్దాం అసలు ఈ పూజ ఎలా చేస్తారు, అసలు ఏ దేవుడికి చేస్తున్నారు, ఇంకా ఎవరు చేస్తారు ఏంటి అనేది. వామ్మో, ఇక్కడ చూడండి 2 రోజుల క్రితం వరకు ఖాళీగా ఉన్న ఈ ప్లేసు ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ పూల్ క్రియేట్ చేశారు. ఇక్కడ వాటర్లో దిగి వీళ్ళు పూజ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఫెస్టివల్ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు మొదలవుతుందంట. ఇది ఇలా 4 days అయితే ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. నార్మల్గా మనం కార్తీక మాసంలో వచ్చే చవితి రోజు ఉపవాసం ఉండి నాగుల చవితి జరుపుకుంటాం కదా, అదేవిధంగా వీళ్ళు కూడా ఈ 4 days ఉపవాసం ఉండి కొంచెం ఈ పూజా విధానాలు కూడా కొంచెం కష్టంగా ఉంటాయంట. కానీ వీళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో సో వీళ్ళు కూడా అలాగే జరుపుకుంటారు. ఇంతకీ ఇండియాలో ఈ పండుగని ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, ముఖ్యంగా బీహార్ వాళ్ళు, ఇంకా ఉత్తరప్రదేశ్, ఇంకా జార్ఖండ్ వీళ్ళు ఎక్కువగా జరుపుకుంటారంట. ఇక ఈ పూజ ఆడవాళ్ళు మాత్రమే చేయాలా అంటే అలా ఏం లేదు, ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు ఇద్దరూ చేయొచ్చు. అసలు ఈ ఫెస్టివల్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి అంటే, రాముడి కాలంలో రావణాసురుని చంపేసి సీతమ్మని తీసుకొని అయోధ్యకి వచ్చేటప్పుడు, రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆయన్ని చంపిన ఆ పాపం నుంచి బయటికి రావడానికి రాముడు సీత ఇద్దరు కలిసి ఈ పూజ చేశారంట. సో ఈ ఫెస్టివల్ అప్పటి రాముడి కాలం నుంచి యుగాలు మారుతూ మారుతూ ఇప్పటికీ కూడా అలాగే జరుపుకుంటున్నారు. कार्तिक मास का छठ पूजा इसलिए मनाते हैं, भगवान सूर्य जो है साल में हम लोग 2 बार छठ पूजा मनाते हैं, एक चैत मास में और एक कार्तिक मास में। तो आग्रह है कि एक वर्षा को जो छोटा बच्चा है इसको बड़ी बना लिया है आइसक्रीम की एक डब्बा को झोला में डाल के छठ पूजा के लिए हम लोग का ड्रामा वाला है, वो लोग हमारा समिति से एक सम्मान समारोह चल रहा है। काची पापा और हम लोग का रायचंद्रा ग्राम समाज सेवक शंकरनाथ जी के लिए माजी चेयरमैन, वो लोग के लिए हम लोग का राजा बाबू छोटा बच्चा है, किधर है, किसी को मिले तो उधर थोड़ा स्टेज के पास लेकर आपका मम्मी इधर इंतजार कर रहा है। बाबू राजा बाबू वॉलंटियर भाई साहब, देखे आप लोग किधर है, एक बच्चा राजा बाबू नाम के बच्चा गुम हुआ है, थोड़ा चेक कीजिए। आप लोग स्टेज के पास लेके आइए। हमारा पास
बच्चा मिस कर गया है, उसको स्टेज पर लाने का कोशिश कर रहे हैं। चिट्टी बाबू जिसका नाम है, जिसको बच्चा मिले वो स्टेज पर लेके आए। चिट्टी बाबू और हम लोग का पंचायत प्रेसिडेंट हमारा रायचंद्रा पंचायत वाइस प्रेसिडेंट रवीना को हम लोग का संघ तरफ से तरफ से सम्मान समारंभ మామూలుగా అయితే ఈ పూజలు ఏ నదిలోనో లేకపోతే బీచెస్లోనో జరుపుతారంట. కాకపోతే ఇక్కడ బీచ్ లేనందుకో ఏమో ఇలా ఆర్టిఫిషియల్గా ఒక పూల్ అయితే క్రియేట్ చేసి ఇందులోనే మొత్తం సెట్ చేసేసారు. ఈ పూజా విధానాలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాకైతే కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. సో మొత్తానికి ఇదన్నమాట ఛట్ పూజ ఫెస్టివల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.